26. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు నా ఆత్మకథలోకి వస్తే ఇవాళ దర్బన్ దళితవాడ నుండి దర్బన్ ప్రపంచ సదస్సుకు దళితవాడ ఇక్కడ మనము గమనిస్తే ఎక్కడంటే మన ఇండియాలో హైదరాబాద్ నుండి వరంగల్ జిల్లా హైదరాబాద్కు 140 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మా ఊరు మామ్నూరు. ఈ మామ్నూరు ఇక్కడ ఉంటే ఇక్కడికి వెళ్ళి నేను ఇక్కడ దర్బన్ సౌత్ ఆఫ్రికా అదే 15 గంటల 30 ఇంటర్నేషనల్ ఫ్లైట్ జర్నీ 15 గంటల 30 నిమిషాలు. ఫస్టే అంతర్జాతీయ విమానం ఎక్కిన చరిత్ర నాది. అంటే అప్పటిదాకా అసలు విమానం అంటే ఎట్లా ఉంటుందో తెలియదు నాకు. అసలు విమానం ఎక్కిన చరిత్ర కానీ అది కానీ లేదు. ఎందుకంటే గుడిసెల్లో అంటే అత్యంత పేదరికంలో ఉండి గుడిసె కూడా గతి లేని జీవితంలో నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ల అంటే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన రిజర్వేషన్లు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ల ఫలితంగా, అలాగే అంతకంటే ముందు చర్చి, నేను గత ఎపిసోడ్లో చెప్పినట్టుగా చర్చిలో చదువుకున్న జ్ఞానం వల్ల బాబాసాహెబ్ ఇచ్చిన రిజర్వేషన్ల కారణంగా 31 సంవత్సరంలోనే 31 ఇయర్స్లో నేను పిహెచ్డి స్టూడెంట్గా ఉన్నాను. అప్పటికి నేను ఉద్యోగం చేస్తున్నాను, లైబ్రేరియన్గా గ్రేడ్ 3 జాబ్ చేస్తున్నాను. 22 సంవత్సరాలనే నాకు ఉద్యోగం వచ్చింది. లైబ్రేరియన్ జాబ్ చేస్తున్న క్రమంలోనే నేను నా చదువులు ఆపకుండా, ఇంటర్మీడియట్తోనే నాకు జాబ్ వచ్చింది కాబట్టి నా చదువులు ఆపకుండా ఎల్ఎల్బి చేశాను, మాస్టర్స్ ఎల్ఎల్ఎం చేశాను కాకతీయ యూనివర్సిటీలో, అలాగే పిహెచ్డిలో అప్పుడే జాయిన్ అయ్యాను. సో ఇవన్నీ అంటే ఒకవైపు ఉద్యోగం చేస్తూ మరొక వైపు ఉద్యమాలు చేస్తూ దళిత సమస్యల మీద, అలాగే మానవ హక్కుల సమస్యల మీద, కుల వివక్షత మీద అప్పటికే మొత్తం దేశంలో తిరుగుతున్నాను నేను అప్పటికే. సో ఈ క్రమంలో నా యాక్టివిజాన్ని గమనించిన అంతర్జాతీయ సదస్సు నిర్వాహకులు, ముఖ్యంగా ఎన్జిఓ సెక్టార్, పాల్ దివాకర్ లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ కంచాయలయ్య గారిని, అలాగే కత్తి పద్మారావు గారిని, అలాగే ప్రొఫెసర్ చలం గారిని, ఇట్లా ప్రముఖులు ఎవరైతే ప్రముఖులు దళిత కాజ్ కోసం పనిచేస్తున్న ప్రముఖులు, అప్పటికి చాలా పెద్ద సీనియర్ ప్రొఫెసర్లుగా ఉన్నవాళ్ళు, వాళ్ళతో పాటు నేను కేవలం జూనియర్ను, ఒక విద్యార్థిని, స్కాలర్ని. నాకు కూడా అవకాశం వచ్చిందంటే చూడండి, అంటే నా యాక్టివిజం అప్పటికి ఎంత వాళ్ళని ఆకర్షించిందో. అంటే ఆ దళిత సమస్య మీద నేను జాతీయ స్థాయిలో ఏ రకంగా యాక్టివ్గా తిరుగుతున్నాను, ఏ రకంగా రచనలు చేస్తున్నాను, ఏ రకంగా ప్రసంగాలు చేస్తున్నాను, ఏ రకంగా యాక్టివ్గా పాల్గొంటున్నాను. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దాని నిర్వాహకులు, ఎన్జిఓ సంఘాలు, ముఖ్యంగా పాల్ దివాకర్ లాంటి వాళ్ళు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది ఈ సదస్సుకు. అంటే భారతదేశ ప్రతినిధిగా ఎన్జిఓ సెక్టార్స్ నుండి, అలాగే అటు గవర్నమెంట్ సెక్టారు, ఇటు నాన్ గవర్నమెంట్ సెక్టారు నిర్వహిస్తున్న ఈ సదస్సు, నేను గవర్నమెంట్ సెక్టార్ ప్రతినిధిగా కాకుండా నాన్ గవర్నమెంట్ ప్రతినిధిగా ఈ సదస్సు దర్బన్లో 31 ఆగస్టు 2001 నుండి 9 సెప్టెంబర్ 9 వరకు ఆ సదస్సు జరిగింది. సో ఈ ప్రపంచ సదస్సు అంటే వర్ణ వివక్షత, అంటే నలుపు తెలుపుల మధ్య, ప్రపంచంలో నలుపు తెలుపు అనేది యూరప్ దేశాల్లో ఉంది, అమెరికా దేశాల్లో ఉంది, తర్వాత ఆస్ట్రేలియా దేశంలో ఉంది, తర్వాత ఆ దేశాల్లో ఎక్కువ నలుపు తెలుపు రంగాలు ఏదైతే ఉందో, ముఖ్యంగా ఆరియన్, ద్రవిడియన్స్ ఆర్ బ్లాక్స్, ఆరియన్స్ ఆర్ వైట్. సో అక్కడ కూడా ఆరియన్స్, ద్రవిడియన్స్ మధ్యలో తీవ్రమైన పోటీ ప్రపంచవ్యాప్తంగా ఉంది. సో ఈ ఆర్య సంతతికి సంబంధించిన తెల్లవాళ్ళంతా కూడా మొత్తం ప్రపంచంలో ఆధిపత్యం చేస్తున్నారు. సో ఈ ప్రపంచంలో ఆధిపత్యం చేస్తూ నల్లవాళ్ళను అణచివేస్తూ బానిసలుగా మొత్తం వాళ్ళ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా సెటిల్ అయిన వాళ్ళు, అది లాటిన్ అమెరికా కావచ్చు, అది ఇంకా మిగతా సౌత్ అమెరికా ప్రాంతాలు కావచ్చు, సెంట్రల్ అమెరికా కావచ్చు, అలాగే ఆస్ట్రేలియా కావచ్చు, ఇంకా చాలా దేశాల్లో ఏదైతే బ్రిటిష్ వాళ్ళు మన వాళ్ళనందరినీ బానిసలుగా తీసుకుపోయి భారతదేశం నుండి తీసుకుపోయి వాళ్ళ చెరుకు పంటల కాడ, తర్వాత అనేక రకాల వృత్తులను, బానిస వృత్తులలో మనల్ని కూడా తీసుకెళ్లారు.
ప్రపంచంలో ఆఫ్రికా ఖండంలో నుండి ఈ ఆసియన్ ఖండంలో నుండి తీసుకుపోయిన ఈ బానిసలమే మనం. ఆ బానిసలకు వాళ్ళే నల్లవాళ్ళు, బానిసలంతా నల్లవాళ్ళు, యజమానులంతా తెల్లవాళ్ళు. సో ఇలా వాళ్ళ అమెరికానే 2 దేశాలుగా ఉంటుంది. ఒకటి నార్త్ అమెరికా, తెల్లవాళ్ళ అమెరికా, ఒకటి నల్లవాళ్ళ అమెరికా, సౌత్ అమెరికా. సో తెల్లవాళ్ళ నల్లవాళ్ళ మధ్య యుద్ధం ఏనాడు నుండే మొదలైంది, సో ఈనాటి వరకు కొనసాగుతుంది. సో ఆ వర్ణ వీక్షిత దుర్మార్గమైందని ప్రపంచ సదస్సు, ఇలా ఐక్యరాజ్య సమితి నిర్వహించిన ప్రపంచ సదస్సుకు నేను వెళ్ళడం జరిగింది. ఇలా ప్రేమాహిమలతో ప్రముఖులందరితో కూడా. సో ప్రముఖులందరితో ఇవాళ వెళ్ళిన ఒక విద్యార్థిగా, అందులో గుడిసెగతి లేని విద్యార్థిగా, అప్పటికి ఉద్యోగంలో ఉన్నా కాబట్టి అంతో కొంత కిరాయికి ఉండి బతుకుతున్నాం. ఇల్లు కూడా గతి లేదు కాబట్టి చిన్న ఇంట్లో కిరాయికి ఉండి 7,000 జీతమే అప్పటికి నాకు. సో ఆ క్రమంలో దర్బన్కి ఆహ్వానం అందింది. ఈ దర్బన్ సదస్సుకు ఒక దళిత వాడ, అంటరాని వాడ, వెలివేయబడ్డ వాడ, మా ఊర్లో మామ్నూరు గ్రామం ఊరవతల ఉన్న మేము, ఊరవతలో ఉండి వెలివేయబడ్డ వాళ్ళంగా వెలివాడల్లో వెలిసిన నేను, మా కుటుంబం, మాదిగా కుటుంబం, మాతో పాటు మాలలు, డక్కలోళ్ళు, ఇట్లా ఈ కులాల సమూహం ఏదైతే ఉందో, మేము డక్కల వాళ్ళతోనే, మాకు గుడిసెలేదు కాబట్టి మేము డక్కలలో గుడిసెలోనే ఉన్నాం. సో మా నాయన డక్కలలో గుడిసెలోనే ఉండేవాడు. అంటే ఎక్కువ శాతం డక్కలతో స్నేహం చేసేవాళ్ళం. అంటే డక్కలలో మాకంటే తక్కువ, మాదిగా కంటే మమ్మల్ని అడక తినేటోళ్ళు, మేమే అడక తినేటోళ్ళం. అంటే మమ్మల్ని అడక తినేటోళ్ళు డక్కలు. సో అట్లాంటి డక్కలి గుడిసెల్లో ఉండి వాళ్ళ తిండి తిని, వాళ్ళు తీసుకొచ్చిన ఆ జంతువులను, పావురాలు, వీటిని చంపుకొని తిని, పక్షులను తిని, వాళ్ళతో పాటే మా నాయన ఉండేవాడు. మా నాయన వాళ్ళతో పాటే తాగేవాడు, తినేవాడు, వాళ్ళతో పాటే డ్యాన్స్లు వేసేవాడు, వాళ్ళతో పాటే అనేక రకాల కార్యక్రమాలు ఉండేవాడు, మేము ఉండేవాళ్ళం. సో ఆ క్రమంలో పెరిగిన నేను మాదిగవాడల్లో అంటరాని వాడిని, అన్టచబుల్ అమాంగ్ ది అన్టచబుల్ నేను. అంటే మా మాదిగోళ్ళే అంటరాని వాళ్ళు అంటే వాళ్ళ దాంట్లో అంటరాని నేను. అందుకే అంటరాని వాళ్ళల్లో అంటరాని వాడిగా ఉన్నవాడిని. అట్లాంటి నాకు ఈ అవకాశం వచ్చింది. దళితవాడ నుండి ఈ దర్బన్ పట్టణము ప్రపంచ సదస్సుకు వెళ్ళే అవకాశం వచ్చింది. ఈ ప్రపంచ సదస్సు మొత్తం ప్రపంచాధినేతలంతా కూడా 210 దేశాలు పాల్గొన్నాయి. అక్కడ 210 దేశాల యొక్క ప్రజలు, వాళ్ళ రంగు వేరు, వాళ్ళ ఆహార అలవాట్లు వేరు, వాళ్ళ కలర్ వేరు. కొంతమంది తెల్లగా ఉన్నారు, కొంతమంది నల్లగా ఉన్నారు. అలాగే కొంతమంది బాగా హైట్లో ఉంటే, కొంతమంది మరీ పొట్టిలో ఉన్నారు, కొంతమంది పాములు తినేటోళ్ళు, కుక్కలు తినేటోళ్ళు, నక్కలు తినేటోళ్ళు, ఎలుకలు తినేటోళ్ళు. ఇలా ప్రపంచ ఆహార టెంట్, వరల్డ్ ఫుడ్ టెంట్ ఉండేది. ఆ వరల్డ్ ఫుడ్ టెంట్లో ఇష్టమున్న ఆహారాన్ని తినేవాళ్ళం అందరితో కలిసి. అంటే ఇవాళ మనం అనుకుంటాం కుక్కలు తినేటోళ్ళు మనుషులు కాదని, కానీ కుక్కలు తినేటోళ్ళు మనుషులే, ఎలుకలు తినేటోళ్ళు మనుషులే, పాములు తినేటోళ్ళు మనుషులే. మొత్తం ఏ రకమైన, అంటే ఇవాళ తిండి కోసం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సీలో ఆయా ప్రపంచ దేశాల్లో ప్రజలు, పాపం ఆఫ్రికా, ఆసియా ఖండము, మరీ అంటార్టికా, ఆస్ట్రేలియా, ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఖండాల నుండి వచ్చిన ప్రజలు, పీడిత ప్రజలు, వాళ్ళు అంటరానితనాన్ని ఎదుర్కొన్న వాళ్ళు భారతదేశంలో ఉన్న దళితులు. అలాగే జపాన్ నుండి వచ్చిన వాళ్ళు బురాకుమేన్ కమ్యూనిటీ వాళ్ళు అంటరాని కులాలకు సంబంధించిన వాళ్ళే. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా అంటరాని కులాలు ఉన్నాయి. అవి కూడా ఒకటే ప్లాట్ఫామ్ మీదకి వచ్చాము మేమంతా కూడా. భారతదేశం నుండి వచ్చిన అంటరాని బురాకుమేన్, జపాన్ బురాకుమేన్, నేపాల్ నుండి అంటరాని కులాలు, ఆసియా ఖండ, పాకిస్తాన్ నుండి, బంగ్లాదేశ్ నుండి, ఇట్లా ఆసియా ఖండంలో ఉన్న అంటరాని కులాలు అందరము ఒకటే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి, ఆ ప్లాట్ఫామ్ మీద ఈ వర్ణ వివక్షత కంటే భయంకరమైంది కుల వివక్షత. మేము ఒకటే రంగంలో ఉంటాం. నన్ను చూస్తే బాపనోడు అనుకుంటారు. నన్ను చూసి నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ 2004లో జాయిన్ అయినప్పుడు, ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అయినప్పుడు, అప్పుడు జీపీ రెడ్డి అనేటోడు, ఇప్పుడు వైస్ ఛాన్సలర్ కేరళలో, నన్ను బాపనోడు నువ్వు మాదిగోని కాదన్నాడు. అరే పక్క గొడ్డు కూర తినే మాదిగోని భయ నేను అని చెప్పేసి, నువ్వు కావాలంటే నా ఊరుకు పోయి
కాకపోతే నా మీద ఎంక్వైరీ పెట్టని చెప్పడం జరిగింది. అంటే నా కలరు, నా భాష, నా లాంగ్వేజ్ని బట్టి నన్ను బ్రాహ్మణుడు అని ట్రీట్ చేశారు, మాదిగానే దొంగ సర్టిఫికేట్ తీసుకున్నారని చెప్పేసి నా మీద వాళ్ళు చేసిన ఆరోపణ అది వాస్తవం కాదు, పక్కా మాదిగొని, గొడ్డు కూర తినే మాదిగొని అని చెప్పేసి. సో ఆ రకంగా నేను ఈ వెలువాడలో నుండి అతి చిన్న వయసులో ఇంత పెద్ద హేమీలో వాళ్ళతోని ఈ దర్బాన్కు మొట్టమొదటిసారిగానే అసలు విమానం అంటే తెలియదు నాకు, విమానం ఎట్లెక్కాలో తెలియదు, పాస్పోర్ట్ ఎట్లా తీయాలో తెలియదు, అసలు విమానం ఎక్కే పరిస్థితి అన్నది అసలు మేము నా ఊహకే అందని విషయం అది. నా ఊహకే అందని విషయంతో నేను ఒకేసారి అంతర్జాతీయ విమానం ఎక్కి మొత్తం సప్త సముద్రాలన్నీ దాటుకుంటూ ఇక్కడికి సౌత్ ఆఫ్రికాకు రావడం జరిగింది. 15 గంటల 30 నిమిషాలు ఏకసాటిగా అంతర్జాతీయ విమానంలో ప్రయాణించేసి ఆఫ్రికా ఖండం చేరుకున్నాను. దర్బన్ సిటీ అని వచ్చేసరికి అంతా నల్లవాళ్ళే ఉంటారు అనుకున్నాను, కానీ నల్లవాళ్ళు కాదు, మొత్తం తెల్లవాళ్ళ సామ్రాజ్యం అక్కడ, తెల్లవాళ్ళ ఆధిపత్యమే అక్కడ. ఇంకా అంటే అప్పటికి నెల్సన్ మండేలా రూపంలో వాళ్ళు నల్లవాళ్ళకి అధికారం వచ్చినప్పటికీ తెల్లవాళ్ళు మొత్తం అక్కడ అంతా మొత్తం పూర్తి స్థాయిలో ఇంకా అక్కడ భూములు కానీ చెరుకు తోటలు కానీ అన్నీ ఆక్రమించే ఉన్నారు. మన భారతదేశంలో పోయిన వాళ్ళు కూడా అక్కడ సంపన్నులే, దొరలే మన నల్లవాళ్ళు కూడా. వాళ్ళు అక్కడ లోకల్ ఆఫ్రికన్స్ ఎవరైతే ఉన్నారో జులు కమ్యూనిటీ, వాళ్ళు మన ఇండియన్స్ మీద, తెల్ల వాళ్ళ మీద ఎంత కోపం ఉందో మన ఇండియన్స్ మీద కూడా వాళ్ళకి అంతే కోపం ఉంది. నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు, ఆ వాడల్లోకి వెళ్ళినప్పుడు, ఆ గెట్టోలోకి వెళ్ళినప్పుడు, ఆ నల్ల వాళ్ళ వాడలకి, ఆ గెట్టోలకి, ఆ చిన్న చిన్న గుడిసెలకు వెళ్ళినప్పుడు ఆ దర్బన్ సిటీ అంతా వ్యభిచారమే, నల్ల వాళ్ళంతా వ్యభిచారులే అక్కడ, వాళ్ళ వృత్తి వ్యభిచారం. ఎందుకంటే ఆకలికి, పేదరికానికి, మేము ఉంటున్న హోటల్లోకి ఆ మహిళలు కేవలం బ్రెడ్ కోసం, పిల్లలకు మిల్క్ బ్రెడ్ కోసం వ్యభిచారం చేసేటోళ్ళు. అంతటి దుర్భరమైన పరిస్థితి నల్లవాళ్ళది అక్కడ. వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఇంకా పరిస్థితులు మారలే. అప్పటికి నెల్సన్ మండేలా తర్వాత తాబో ఎంబకే వచ్చాడు, మేము ఉన్నప్పుడు అధ్యక్షుడిగా, మాతో పాటు ఆయన డిన్నర్ కూడా చేయడం జరిగింది. ఆ కాన్ఫరెన్స్ ఇనాగరల్ ఫంక్షన్కు ఆయన సామాన్యునిగా రావడం జరిగింది. ఆ ఒక దేశాధ్యక్షుడు, ఆఫ్రికా దేశాధ్యక్షుడు. సో ఒక జులు కమ్యూనిటీకి సంబంధించిన వాడు. అట్లాంటి వ్యక్తులతో, హేమాహేమిలతో మేము అక్కడ సమావేశంలో పాల్గొన్నాం. దేశాధ్యక్షులతో ఆ సమావేశంలో పాల్గొన్నాం. అమెరికా, అలాగే అనేక దేశాధ్యక్షులు అక్కడికి రావడం జరిగింది. ఆఫ్రికా, అమెరికా, యూరప్, ఇలా ప్రపంచంలో దేశాధ్యక్షులంతా వచ్చారు. ఇక్కడ జాతీయ మానవ హక్కుల కమిషన్ నుండి అక్కడికి సభ్యులు వచ్చారు. ఇక్కడికి వెళ్ళి ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. కేంద్రంలో వాజ్పేయి గవర్నమెంట్ ఉంది. ఆ వాజ్పేయి గవర్నమెంట్, ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది. వాజ్పేయి గవర్నమెంట్లో భాగస్వామ్యంగా అప్పటికి తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసింది. ఆ తెలుగుదేశం పార్టీ అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న మా అన్న జగన్నాథం చనిపోయాడు, స్వర్గీయ జగన్నాథం ఆడికి రావడం జరిగింది. ఒక ప్రతినిధిగా అక్కడికి రావడం జరిగింది. ఎన్డీఏ గవర్నమెంట్ని సపోర్ట్ చేయడం జరిగింది. మా దేశంలో కుల వివక్షత లేదని చెప్పేసి నిస్సిగ్గుగా చెప్పడం జరిగింది. కుల వివక్షత అడుగడుగున ఉన్నది, అంటరానితనం అడుగడుగున ఉన్నది. 31 ఏళ్ళ క్రితమే, అంటే ఇప్పటికి నాకు 54 ఏళ్ళు, 31 ఏళ్ళ క్రితమే, అంటే నేను అప్పటికి పోయేకాడికి 31 సంవత్సరాలు నా వయసు, ఇప్పుడు 54 సంవత్సరాలు. అంటే అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు ఏం మారలేదు పెద్దగా. మా డ్రెస్సులు మారాయి కావచ్చు, నేను సూటు బూటు వేసుకున్నా కావచ్చు, బట్ అంటరానితనం ఆధునిక పద్ధతిలో ఉంది. ఇప్పటికి కూడా నాలాంటి వాడికి కూడా రూమ్ కిరాయి చేయడానికి కులం అడిగి ఇవ్వట్లేదు. నేను ఇల్లు కిరాయి, నా ఆఫీసు, ఈ సొంత ఇల్లును ఆఫీస్ చేసినప్పుడు ఇల్లు కిరాయి కోసం పోతే నా కులాన్ని అడిగి, నాకు కూడా అంటే ఒక డీలు హోదాలో పనిచేసిన వాడికి కూడా ఇలా కులం అడ్డం వచ్చేసింది ఇల్లు కిరాయి చేయడానికి. అంటే ఒక గ్రామీణ పరిస్థితులలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవాళ అడుగడుగున కుల వివక్షత ఎదుర్కొంటున్న వాళ్ళు, భారత రాష్ట్రపతి నుండి మొదలుకుంటే గ్రామ కార్యదర్శి వరకు, ప్రొఫెసర్ అయినా, డాక్టర్ అయినా, రాష్ట్రపతి అయినా, ఈ దేశంలో దళితులు అయితే చాలు వాడు అంటరాని వాడిని అనేక రూపాల్లో అంటరానితనాన్ని అనుభవించిన చరిత్ర ఈ దేశంలో ఇప్పటికీ కొనసాగుతుంది. 2001లో మేము అదే విషయం చెప్పడం జరిగింది. ఆ బాలస్వామి కేసు, బాలస్వామి మంటల్లో తగలబెట్టి చంపారు రెడ్లు కూలి, మహబూబ్ నగర్ జిల్లాలో. అట్లాగే
తమిళనాడు జిల్లాలో తమిళనాడులో ఒక సర్పంచ్ని దళితులు సర్పంచ్ అయినందుకు అని ముక్కలు ముక్కి నరికేశారు అక్కడ. ఇట్లా అనేక సంఘటనలు. మొత్తం గొడ్డు కూర తింటే చంపడం, కనీసం చదువుకుంటే చంపడం, మంచి బట్టలు వేసుకుంటే చంపడం, గుర్రం మీదకి పెళ్లిళ్ళు చేసుకుంటే చంపడం. అట్లా దళితుడు మనిషే కాదు ఈ జీవితంలో. ఈ మన ధర్మశాస్త్రంలో ఈ వర్ణాశ్రమ ధర్మంలో మనిషిగా కూడా వాడికి బతకడానికి వీల్లేదనే స్థితిలో ఈ కుల వ్యవస్థ అంత దుర్మార్గంగా అణచివేసింది దళితులను. అంతటి దుర్మార్గంగా ఇవాళ ఈ దళితులను అణచివేసిన చరిత్ర ఉంది. సో అట్లాంటి చరిత్ర మీద నేను పరిశోధన చేసి వర్ణ వివక్షత కంటే దుర్మార్గమైంది కుల వివక్షత అని నేను నా పరిశోధన పత్రాన్ని ఈ ప్రపంచ సదస్సులో సమర్పించడం జరిగింది. దాన్ని పబ్లిష్ చేయడం జరిగింది 2001లోనే. సో 2001లోనే ఈ ప్రపంచ సదస్సులో ఉన్న మొత్తం పీడిత ప్రజల పక్షాన, అది జపాన్లో బురాకమిన్ కమ్యూనిటీ కావచ్చు, అట్లాగే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మొత్తం ఇక్కడున్న అంటరాని కులాలు కావచ్చు, భారతదేశంతో పాటు అలాగే ఇంకా ఆసియా ఖండంలో ఉన్న అంటరాని కులాలు కావచ్చు, ఇంకా నల్ల వాళ్ళు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నల్ల వాళ్ళు కావచ్చు, ఈ పీడిత ప్రజల పక్షాన కొట్లాడిన చరిత్ర నాది. ఆనాటి నుండి నేటి వరకు కొట్లాడుతూనే ఉన్నాను. ఈ అంటరాని కులాల పక్షాన, ఈ అణగారిన వర్గాల పక్షాన బాబాసాహెబ్ అంబేద్కర్ అనుసరణిగా ఆయనలాగానే ఉండాలని, ఆయనలాగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఎట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు డాక్టర్ గాలి వినోద్ కుమార్ అని చెప్పేసి రావడానికి, నేను దాని మీద కూడా ఒక ఎపిసోడ్ చేస్తాను. అసలు డాక్టర్ గాలి వినోద్ కుమార్ రావడానికి నేను ఎంత కష్టపడ్డాను. సో ఆ అంశాలు కూడా చర్చకు తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడున్న కొత్త తరానికి తెలియదు పాపం. ఈ కొత్త తరానికి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా లా కాలేజీ ప్రిన్సిపాల్ కావాలనుకున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా దేశానికి లా మినిస్టర్ కాబోవాలనే ఒక తపన కూడా ఉంది ఇది నాకు. కాబట్టి ఇంకా అది కూడా త్వరలోనే అచీవ్ అవుతాం. సో ఆ క్రమంలోనే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ సదస్సుకు రావడం జరిగింది. వారు కుల వివక్షత మా దేశంలో ఉందని చెప్పి ఒప్పుకోవడం జరిగింది అక్కడ ప్రపంచ సదస్సులో. బట్ కేంద్రం ఏదైతే కేంద్రం వాళ్ళ భారత రాజ్యాంగం రాసిన వాడు అంబేద్కరే, మా దగ్గర అంటరానితనం లేదని చెప్పేసి నిస్సిగ్గుగా మాట్లాడారు. ఆగస్టు 10వ తారీఖు దళితులకు ద్రోహం జరిగిన రోజు ఈ రాజ్యాంగంలోనే ఉంది. ఈ రాజ్యాంగము దళితులకు ద్రోహం చేసింది. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగానే ఉన్నాడు. అదే రాజ్యాంగాన్ని రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ అదే ఈ దేశంలో మొదటి న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు 1950 ఆగస్టు 10వ తారీఖున ఇవాళ దళితులు మతం మారితే రిజర్వేషన్లు లేవని చెప్పేసి, అది అప్పుడు ఆ రోజు బుద్ధిస్టులకు కూడా రిజర్వేషన్ లేవు, సిక్కులకు కూడా రిజర్వేషన్ లేవు, దళిత క్రైస్తవులకు దళిత ముస్లింలకు రిజర్వేషన్లు లేవు. మతం మారితే, అది క్రైస్తవ ఇస్లాం మతాలు మారితే మీరు హిందూ మతంలో బలవంతంగా బానిసత్వంలో ఉండాలి, అంటరాని వాళ్ళుగా ఉండాలి, ముట్టరాని వాళ్ళుగానే ఉండాలి, మీరు మనుషులుగా కూడా చూడబడద్దు అని చెప్పేసి ఏ రాజ్యాంగం అయితే సమానత్వాన్ని ఇవాళ మనకు ప్రసాదించిందో, ఏ రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని గ్యారంటీ ఇచ్చిందో అదే రాజ్యాంగంలో, అదే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో, అదే ఆగస్టు 10వ తారీఖు 1950 ఆయన మొదటి న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఇవాళ మత స్వేచ్ఛ రద్దయిపోయింది, మత హక్కులు రద్దయిపోయాయి. దళితులకు మాత్రమే, అదే ఓసీలకు రద్దు కాలేదు, అదే బీసీలకు రద్దు కాలేదు, అదే ఎస్టీలకు రద్దు కాలేదు, ఒక్క దళితులు మాత్రమే అంటరాని కులాలుగా అట్లనే వాళ్ళ హక్కులు రద్దయిపోయాయి. ఇంతటి దుర్మార్గం ఇంకా ఇప్పటికీ కొనసాగుతుంది. అప్పుడున్న పరిస్థితులలో ఇంకా దారుణాలు ఉండేది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్న రోజుల్లో ఇంకా ఎంత దారుణాలు ఉండేది, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎంత దారుణం ఉండేది. వర్ణాశ్రమ ధర్మంలో ఇవాళ మూతికి ముంత, ముట్టికి చీపురు కట్టుకొని ఒరే మాది కూడా మాలోడ, డక్కలోడ, చిందోడ, చాకలోడ, మంగళోడ అని చెప్పి ఊరవతలు ఉంచిన చరిత్ర, ఆ దుర్మార్గమైన అణచివేత, అన్యాయము, హత్యలు, అత్యాచారాలు మొత్తానికి ఒక 500 పేజీల రిపోర్ట్ అక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. మరి ఆ రోజు బ్లాక్ ఈజ్ బ్యూటీ అని చెప్పి మాస్టర్జీ గారు పాట రాశారు, అద్భుతంగా పాడారు. మాస్టర్జీ గారు కూడా మాతో పాటు ఉన్నారు, సీనియర్ మోస్ట్ ఈ ప్రముఖులతో పాటు మాస్టర్జీ గారు ఉన్నారు అక్కడ. అలాగే మలపల్లి లక్ష్మయ్య గారు ఉన్నారు. ఇట్లా చాలామంది ప్రముఖులు ఆ రోజు దర్బన్ సదస్సుకు వాళ్ళతో పాటు అంత పెద్ద ఎంఐఎంలతో పాటు నేను వెళ్ళడం జరిగింది. సో ఆ సదస్సు ప్రపంచంలో వర్ణ వివక్షతతో పాటు కుల వివక్షతను చేర్చాలని చెప్పేసినప్పుడు
మొత్తం నాన్ గవర్నమెంట్ ఎన్జిఓ సంఘాలనే దాని తీర్మానాన్ని ఆమోదిస్తే ప్రభుత్వాలు మాత్రం దాన్ని ఆమోదించలేదు. ఎందుకంటే మన భారత ప్రభుత్వంతో వాళ్ళ వ్యాపార సంబంధాలు ఉన్నాయి కాబట్టి. ఇవాళ అది అమెరికా కావచ్చు, అది రష్యా కావచ్చు, అది చైనా కావచ్చు, మిగతా దేశాలు కావచ్చు, ఇలా కుల వివక్షతను ఆ ప్రభుత్వం అడ్డుకున్న కారణంగా అది ప్రభుత్వ తీర్మానంలో లేదు. కానీ నాన్ గవర్నమెంట్ ప్రభుత్వేతర సంస్థలు నిర్వహించిన సదస్సులో మాత్రం వర్ణ వివక్షతో పాటు కుల వివక్షత కూడా దుర్మార్గమైంది, అది అన్యాయమైంది. అది మనుషులుగా చూడకుండా ముట్రాని వాళ్ళుగా, అంటరాని వాళ్ళుగా. ఇంకొక విషయం చెప్తాను మీకు, అసలు అంటరానితనము ఒక మనిషి చూడడా, ముట్టుకోడా. నల్లవాళ్ళ తెల్లవాళ్ళ మధ్యలో ముట్టుకోవడం ఉన్నది. పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు, పిల్లలు కూడా కన్నారు. కానీ ఈ దళితులు ముట్టుకోవడానికి కూడా అర్హులు కాదు. ఒక జంతువును ముట్టుకుంటాడు, ఒక పామును ముట్టుకుంటాడు, ఒక కప్పను ముట్టుకుంటాడు, ఒక బర్రెను ముట్టుకుంటాడు, ఒక పందిని ముట్టుకుంటాడు, కానీ ఒక మనిషిని ముట్టుకోడు. అంతటి దుర్మార్గమైన అంటరానితనము ఈ భారతదేశంలో ఉందన్నప్పుడు ప్రపంచంలో సదస్సుకు వచ్చిన వాళ్ళు విచిత్రపడరు. ఈవెన్ యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్ కూడా అవును, మాకు నల్లవాళ్ళు తెల్లవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకపోవచ్చు, లేదంటే పక్కన కూర్చోకపోవచ్చు, కానీ ఈ ముట్టుకోకపోవడం అనేది లేదు. బట్ ఇక్కడ ముట్టుకుంటే కూడా మహాపాపం. సో కాబట్టి ఇంత దుర్మార్గమైన అంటరానితనము మేము అనుభవిస్తున్నాం వేరే సంవత్సరాలుగా అని చెప్తున్నప్పుడు ప్రపంచమంతా నివ్వెరపోయింది. మొత్తం ప్రపంచంలో మేధావులంతా, ఉద్యమకారులంతా పార్టిసిపేట్ అయిన ఆ సదస్సులో నేను వెళ్ళడం, నేను పరిశోధన పత్రాన్ని సమర్పించడం, ఒక న్యాయశాస్త్ర పరిశోధక విద్యార్థిగా నేను అప్పటికి కేవలం లైబ్రేరియన్ జాబ్ చేస్తూ ఉన్నాను. చిన్న ఉద్యోగం, అది ఇంటర్మీడియట్తో వచ్చిన ఉద్యోగం, CLSCతో వచ్చిన ఉద్యోగం, 7,000 జీతంతో చేస్తున్నా. సో అప్పుడు ఆ సదస్సుకు నేను వెళ్ళి ఆ సదస్సులో నా ప్రజెంటేషన్స్ ఇచ్చి, ఆ సదస్సులో మన వాళ్ళతో, మన తెలుగు ప్రజలతో కాకుండా ఈ దేశంలో ఉన్న ప్రతినిధులు, ప్రపంచంలో ఉన్న ప్రతినిధులు, పీడిత ప్రజల పక్షాన కొట్లాడిన చరిత్ర నాకుంది. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా చెప్తున్న ఈ దేశంలో ఇంకా దళిత ప్రజల మీద ఏదైతే వివక్షత ఆగస్టు 10వ తారీఖు ఉందో, దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు రిజర్వేషన్ లేకుండా వాళ్ళ మత హక్కులు రద్దు చేయబడ్డవో వాటిని సాధించే వరకు పోరాటం చేస్తా. ఎట్లయితే సిక్కులు, బుద్ధిస్టులకు మత హక్కులు వచ్చాయో, దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు కూడా మత హక్కులు వచ్చే విధంగా నేను కొట్లాడుతా, అవి సాధించి తీరుతా. అందుకే పార్లమెంట్కి నేను వెళ్ళాలనుకుంటున్నా, అందుకే రాజకీయాల్లోకి వచ్చాను, అందుకే 12 ఏళ్ళ నా ఉద్యోగానికి రాజీనామా చేశాను, 3 లక్షల ఉద్యోగానికి రాజీనామా చేసి ఇలా ప్రజల పక్షాన కొట్లాడడానికి వచ్చారు. మీ అందరి సహకారం ఉంటే తప్పకుండా ఆ దర్బార్లో ఎట్లయితే పీడిత ప్రజల పక్షాన కొట్టడానికి, ఈ దేశపు ప్రజల పక్షాన పార్లమెంట్లో కొట్టడానికి మేమంత సహకారాన్ని ఈ సందర్భంగా కోరుకుంటున్నా. దర్బాన్ సదస్సు నాకు గొప్ప స్ఫూర్తినిచ్చింది, ప్రపంచానికి ఇచ్చింది. వర్ణ వివక్షత తెలుపు నలుపు ఎంత దుర్మార్గమైందో, కుల వివక్షత కూడా అంతే దుర్మార్గమైందని చెప్పేసి విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వాళ్ళలో నేను ఒకరిని అని చెప్పేసి గర్వంగా చెప్తున్నాను. ఈ విషయంలో నా దళిత వాడి నుండి దర్బాన్ ప్రపంచ సదస్సుకు వెళ్ళడం ఒక గొప్ప అనుభూతిగా ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ ఏ దళిత్, ఐఎమ్ మాదిగ కమ్యూనిటీని పెద్దగా నేను ప్రౌడ్ టు సే దట్ చేయను, కానీ దళిత్గా ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ ఏ దళిత్, ఐఎమ్ అన్టచబుల్. కాబట్టి ఇవాళ దాన్ని నిర్మూలించే వరకు, ఈ దేశం నుండి తరిమేసే వరకు, ఈ అంటరానితనాన్ని, ఈ కుల వివక్షను తరిమేసే వరకు ఎట్టి పరిస్థితుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా నిద్రపోనని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఫ్రెండ్స్, ఇదే నాకు అక్కడ దర్బాన్లో వచ్చిన ID కార్డు. ఈ ID కార్డు ఇప్పటికీ నాకు ఇట్లా దానికి జ్ఞాపకంగా పెట్టుకున్నాను. ఈ ID కార్డు ఉంటేనే లోపలికి ప్రపంచ సదస్సులోకి ఎంట్రీ ఉంటుంది. సో ఈ ID కార్డు ఇంకా భద్రంగా పెట్టుకోవడానికి ఏంటంటే ఇది ఒక ఎవిడెన్స్. ఇంకా నాకు అనేక ఫోటోలు ఉన్నాయి, కానీ ఆ ఫోటోలన్నీ కూడా నేను పెట్టలేకపోతున్నా, అవి నాకు అందుబాటులో దొరకలేదు. కానీ ఈ ID కార్డు మాత్రం దొరికింది. దిస్ ఈస్ ద ఎవిడెన్స్ ఫర్ ఐ వాజ్ అటెండెడ్ దర్బాన్ కాన్ఫరెన్స్. మీ ఈ విషయంలో మీ కామెంట్స్ కూడా తెలియజేయండి. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై హింద్.